దయ్యాలు, ఫ్యాంటమ్స్ ఆత్మలోనికి ఒక రహస్యమైన విషయం. చాలామంది దయ్యాలని చూశామని చెప్తున్నారు. కొంతమంది దయ్యాల అరుపులు, ఏడుపులు లాంటి ఎన్నో రకాల శబ్దాలు విన్నామని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యాలున్నాయా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాయి? అవి చూడడానికి ఎలా ఉంటాయి? అయితే ఈ వీడియోలో మనం దయ్యాలుండే అత్యంత భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, లూసియానాలో ది మెట్లెస్ అండ్ ఫ్రాన్స్విల్ అనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఉంది. ఇక్కడ 10 మందికి పైగా చనిపోయారు. అయితే పగటిపూట ఎంతో అందంగా కనిపించే ఈ ప్రదేశం రాత్రి అయ్యేసరికి చాలా భయంకరంగా మారుతుంది. అయితే ఆ ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భవనం వరండాలో 2 చిన్నపిల్లల ఆత్మలు కనిపించాయంట. ఆ ప్రదేశానికి రాత్రిపూట వెళ్లడం చాలా ప్రమాదకరం. అందుకని అక్కడ గవర్నమెంట్ ఆ ప్లేస్ ని సీజ్ చేసింది. ఇప్పటికీ అక్కడ స్థానికులు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడతారు. సింగపూర్లోని బిషన్ అనే టౌన్లో బిషన్ ఎంఆర్టీ స్టేషన్ అనే ఒక మెట్రో స్టేషన్ ఉంది. దీన్ని 7 నవంబర్ 1987లో నిర్మించారు. అయితే ఈ స్టేషన్ని పీక్ శాంక్టింగ్ అనే ఒక శ్మశానం మీద నిర్మించారు. ఈ స్టేషన్ ఓపెన్ అయినప్పటి నుండి అక్కడ దయ్యాలు కనిపిస్తున్నాయని అక్కడ ప్రయాణించే వాళ్ళు చాలా మంది చెప్పారు. అక్కడ నైట్ టైంలో కొందరు మహిళలు చేతులు లేకుండా, మరికొందరు తలలు లేకుండా కనిపించారని అక్కడకు వచ్చిన వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఆ స్టేషన్ పై నుండి ఎవరో వెళ్తున్నట్టు, నడుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయని, అవి వినడానికి చాలా భయంకరంగా ఉన్నాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అయితే అక్కడి గవర్నమెంట్ మాత్రం అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. కానీ ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. రొమానియాలో లూలియో హస్దో హౌస్ అనే ఒక భవనం ఉంది. ఆ భవనం చరిత్ర గురించి తెలుసుకుంటే అక్కడ ఒక అందమైన ఫ్యామిలీ నివసించేది. బోగ్దాన్ పెట్రుసిసు హస్దేవ్ అనే అతనికి లూలియా హస్దేవ్ అనే అందమైన కూతురు ఉండేది. తను 18 ఏళ్లకే చనిపోయింది. కూతురు మీద ప్రేమతో బోగ్దాన్ పెట్రుసిసు హస్దేవ్ కూతురు మరణించిన తర్వాత తన జ్ఞాపకంగా ఈ భవనాన్ని కట్టించాడు. దానికి లూలియా హస్దో అనే తన కూతురు పేరు పెట్టాడు. అతను తన కూతురి ఆత్మతో రోజు మాట్లాడేవాడు అని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఆ భవనం నుండి రాత్రి సమయంలో రకరకాల శబ్దాలు, భయంకరమైన అరుపులు వచ్చేవి అని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అప్పటి నుండి ఆ భవనంని ఎంతో భయంకరమైన హాంటెడ్ ప్లేస్గా చెప్తున్నారు. జపాన్లో ఫూజీ అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం కింద ఓకిగారా అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఉన్న అడవి ప్రపంచంలోనే సూసైడ్స్కి చాలా ఫేమస్. ప్రతి ఇయర్ అక్కడ 100కు పైగా సూసైడ్ చేసుకుంటున్నారు. అక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఆత్మలు ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు చెప్తున్నారు. ఫిలిప్పీన్స్లో మనీలా ఫిలిం సెంటర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ మనీలా ఫిలిం సెంటర్ కట్టే టైంలో అది కూలిపోయి 168 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. ఆ కూలీల ఆత్మలు ఇప్పటికీ అక్కడే తిరుగుతున్నాయని అక్కడ నివసించే ప్రజలు చెప్పారు. కొన్నిసార్లు ఆ ప్రదేశం నుండి వచ్చే సౌండ్స్కి అక్కడి ప్రజలు చాలా భయపడుతున్నారు. అప్పటి నుండి ఆ ప్రదేశానికి రాకపోకలు తగ్గించేశారు.